ఈ చాప్టర్ నుంచి మొత్తం 11 మార్క్స్ వస్తాయమ్మా. 7 మార్క్స్ ఒకటిను, 2 మార్క్స్ 2 వచ్చేవి ఇది వరకును. కానీ ఇప్పుడు 7 మార్క్స్ తీసేసాడు కాబట్టి సమ్స్ కూడా 7 మార్క్స్ సంబంధించిన సమ్స్ మహా అయితే 2 or 3 ఉంటాయి అంతే. కాబట్టి వెయిటేజ్ ఎలా ఇస్తాడో తెలియదమ్మా మనకి. కాబట్టి ముందు మామూలుగా నేను చాప్టర్ 1 ఫంక్షన్స్ అని చెప్పి రాసిస్తాను. చూడండి, చాప్టర్ 1 ఫంక్షన్స్ అమ్మ. ఫంక్షన్స్ ఏమండి, అంతకుముందు అయితే 11 మార్క్స్ వచ్చేవి. 2 మార్క్స్ వస్తాయి, 4 మార్క్స్ రావు ఇందులో. 2 + 2 + 7 = 11 మార్క్స్ వచ్చేవి. చూడండి, ఫస్ట్ ఆర్డర్డ్ పేర్ అంటే ఏంటో చూద్దాం. ఆర్డర్డ్ పేర్ అంటే ఏం చెప్పుకున్నాము మనం? ఏ కామ బి అనేవి 2 నాన్ ఎంప్టీ సెట్స్ అని తీసుకుని అందులో ఫస్ట్ సెట్ లో ఫస్ట్ ఎలిమెంట్ ఏ బిలాంగ్స్ టు ఏ అని, బి బిలాంగ్స్ టు బి అని తీసుకుంటే ఆ రెండింటిని మనం ఏం చేయాలి? బ్రాకెట్ లో రాయాలి. అప్పుడు దాన్ని ఏమంటాం మనం? ఆర్డర్డ్ పేర్ అంటాం. అవునండి. అప్పుడు చూడండి, లెట్ ఏ కామ బి బి 2 నాన్ ఎంప్టీ సెట్స్. 2 నాన్ ఎంప్టీ సెట్స్ అంటే మళ్ళీ దీన్ని మీకు సెట్ అంటే ఏంటి తెలియదు కదా. ముందు ఒక పని చేద్దాం, సెట్ చెప్పుకుందామండి, తర్వాత ఆర్డర్ పేరు చెప్తాను మీకు. ఎందుకంటే సెట్ తెలియకుండా నాన్ ఎంప్టీ సెట్ అంటాం, అది ఎంతవరకు సమంజసం కరెక్ట్ కాదు కదా. పని చేద్దాం, ముందు సెట్ చెప్తాను చూసుకోండి. సెట్ అంటే ఏం చెప్పామమ్మా మనం? ఏ కలెక్షన్ ఆఫ్ well-defined objects is called a సెట్ అని చెప్పుకున్నాం. ఏమని? అలాగే సెట్ లో ఉన్న ప్రతి ఆబ్జెక్ట్ మనం ఏమన్నాం? ఎలిమెంట్స్. వెరీ గుడ్. each object in this set is called an element. మరి వెల్ డిఫైన్డ్ అంటే ఏం చెప్పుకున్నామా? వెల్ డిఫైన్డ్ అంటే ఏం చెప్పుకున్నాం మనం? కలెక్షన్ లో ఉందో లేదో చెప్పగలిగితే. కలెక్షన్ అని చెప్పాలి తప్ప సెట్ అని మాట్లాడకూడదు. మనం ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నప్పుడు మనం తీసుకున్న కలెక్షన్ లో ఆబ్జెక్ట్ ఉందో లేదో చెప్పగలిగితే, లేదా వాడు ఇచ్చిన కలెక్షన్ లో పర్టికులర్ ఆబ్జెక్ట్ ఉందో లేదో చెప్పగలిగితే, ఉందని చెప్పినా పర్వాలేదు, లేదని చెప్పినా కానీ ఆ ఎలిమెంట్ ఏమంటాం అంటే మనం వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్ అంటాం. ఆ ఆబ్జెక్ట్ ఏమంటాం అంటే మనం వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్ అంటాం. అది మన విషయం. ఈజ్ కాల్డ్ అన్ ఎలిమెంట్. ఏమండి? జనరల్లీ sets are denoted by capital letters, capital A, B, C and so on, and elements are denoted by elements of the set. Elements of the set are denoted by small a, small b, small c and so on. నెంబర్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఏమంటే జనరల్గా అని చెప్పాను అంతే. అందుకని నెక్స్ట్ ఈసారి మనం ఏం చెప్పుకున్నాం? రోస్టర్ ఫామ్, సెట్ బిల్డర్ ఫామ్ చెప్పాము. అలాగే మన ఫైనైట్ సెట్, ఇన్ఫైనైట్ సెట్ గురించి కూడా చెప్పుకున్నాం. ఏమంటే కౌంటబుల్ అని, అన్కౌంటబుల్ అని కూడా చెప్పాం. సరే చూద్దాం. Example that A equal to the set of alphabets the set of vowels in English,
లేదా ఇన్ ఆల్ఫాబెట్ అప్పుడు ఏమవుతుంది చెప్పండి. AEIOU సార్. ఇంకోటి ఎలిమెంట్స్ ఆర్ ఆ విషయం కూడా నేను చెప్పట్లేదు కదా. AEIOU ఏమండి. అలాగే ఇంకా రోస్టర్ ఫామ్ సెట్ బెల్టర్ ఫామ్ కూడా నేను చెప్పట్లేదమ్మా, మీకు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా అవి. రెండోది లెట్ బి ఈక్వల్ టు ఇది రోస్టర్ ఫామ్, బి ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ లెస్ దాన్ 5 అన్నానండి. అంటే ఇప్పుడు ఇదేమవుతుంది, ఇది ఏ ఫామ్ అవుతుంది, సెట్ బిల్డర్ సెట్ బిల్డర్ ఫామ్ అవుతుంది. దీన్ని ఇలాగే కూడా రాయొచ్చు, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది న్యాచురల్ నెంబర్ అంటున్నాం కాబట్టి 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ 5 అని రాయొచ్చు, లేదా 0 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 5 ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ 5 అని కూడా రాయొచ్చు. దీన్ని మనం ఏమంటాం అంటే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్, ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ అని చెప్పి కామా పెట్టి అప్పుడు ఇది రాయాలి. అర్థమవుతుందండి. వీటిని ఏమంటామంటే మనం సెట్ బిల్డర్ ఫామ్ అంటాం. ఏమండి అంటే సెట్ బిల్డర్ ఫామ్ లో మనం ఏం చేస్తాం, ఎక్స్ సాటిస్ఫై చేసే ప్రాపర్టీస్ అన్నిటిని కలిపి రాస్తాం. అర్థమవుతుందా మీకు. ఎక్స్ సచ్ దట్ అని చెప్పి ఎక్స్ సాటిస్ఫైస్ ది ప్రాపర్టీస్ పి, ఆ ప్రాపర్టీస్ ఏంటో రాస్తాం అన్నమాట. అదమ్మ విషయం. ఏమా దీన్ని మనం ఇప్పుడు రోస్టర్ ఫామ్ లో రాయాలంటే ఏమైనా వస్తుంది అప్పుడు, దీన్ని 1 2 3 4 సార్. 5 రాదు, 1 2 3 4 ఇది రోస్టర్ ఫామ్. అర్థమవుతుందమ్మా ఇది. సెట్ అయిపోయింది. తర్వాత ఈసారి మనం వెల్ డిఫైన్డ్ కానివి అనేది ఏంటో ఒకసారి చూద్దాం. చూడండి. The intelligent students in the class is a set అవుతుందా? is not a set. ఎందువల్ల? because intelligent is not defined. ఇంటెలిజెంట్ ఈస్ నాట్ డిఫైన్డ్ కదా. ఇంటెలిజెంట్ స్టూడెంట్ అంటే డిఫైన్ చేయలేదు కదా, నాట్ డిఫైన్డ్. అర్థమవుతుందా? అలాగే స్టార్స్ ఇన్ ద స్కై ఈజ్ నాట్ ఏ సెట్. ఎందువల్ల? స్టార్ అని డిఫైన్ చేయలేదు కదా అక్కడ. బికాస్ స్టార్ ఈస్ నాట్ డిఫైన్డ్. ఆకాశంలో ఒక మెరిసే ఒక వస్తువుని చూపించి అది నక్షత్రం అంటే చెప్పేస్తాం మనం? లేదా స్టార్స్ యొక్క కలెక్షన్ లో అది ఒక స్టార్ అని చెప్పి చెప్పేస్తాం మనం? నువ్వు అంటావా అది కరెక్ట్ అని చెప్పగలమా? అందుకనే చిన్న సామెత ఉంటుంది, మెరిసేదంతా బంగారం కాదు, అది మాట విషయం. సరే, ఈజ్ నాట్ డిఫైన్డ్. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ రాసుకుందాం. n equal to set of natural numbers
న్యాచురల్ నెంబర్స్ దట్ ఈక్వల్ టు ఏమని చెప్పచ్చు మనం న్యాచురల్ నెంబర్స్ అంటే 1 2 3 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. దట్ ఈక్వల్స్ 1 2 3 అండ్ సో ఆన్ అంతే ఇన్ఫినిటీ ఇంకా అండ్ సో ఆన్ అంటే ఇన్ఫినిటీ అని లెక్క. ఏమండి మామూలు జనరల్ గా సెట్ అంటే ఇది కూడా మనం చెప్పచ్చుగా సెట్ అని. ఇప్పుడు కౌంటబుల్ అన్కౌంటబుల్ చెప్తాను నేను. అర్థమవుతుందా నేను చెప్పింది? Yes, sir. నెక్స్ట్ నోట్ the number of elements in a set is countable. The number of elements in a set is finite, then the set is called a finite set. The number of elements in the set is infinite, the set is called infinite set అని చెప్తే సరిపో. The number of elements in a set is finite, then the set is called a finite set. రెండోది the number of elements in a set is not finite అనొచ్చు, లేదంటే ఇన్ఫైనైట్ అని కూడా అనొచ్చు. is infinite then the set is called an infinite set. And let A equal to x such that x belongs to z అంటాను, z ప్లస్ అంటాను, అంటే పాజిటివ్ ఇంటీజర్స్ మాట. లేదంటే న్యాచురల్ నెంబర్స్ తీసుకొని కూడా న్యాచురల్ నెంబర్స్ కమా x ఈక్వల్ టు కదా కమా x అనే న్యాచురల్ నెంబర్ తీసుకోవాలి. x such that ఇది కూడా అవుతుంది x equal to 2m where m belongs to n అంటారు. ఏమండి ఇక్కడ చూడండి, x అనేది మనకు కావాల్సిన ఎలిమెంట్. ఆ x అనేది ఎలిమెంట్ ఎలా ఉంది? 2m ఫామ్ లో ఉంది. m అనేది మనం ఏం తీసుకోవాలి? న్యాచురల్ నెంబర్స్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు m ప్లేస్ లో ఎక్కడ స్టార్ట్ చేయాలి మనం నెంబర్స్? 1 sir. 1 2 3 అండ్ సో ఆన్, అలా అండ్ సో ఆన్ పెట్టుకుంటే మనకి ఏమొస్తుంది? ఇన్ఫైనైట్ నెంబర్స్ వస్తాయి, ఇన్ఫైనైట్ ఎలిమెంట్స్ వస్తాయి. అవునా? Yes, sir. కాబట్టి దట్ ఈక్వల్ టు ఇక్కడ m ప్లేస్ లో 1 రాస్తే 2 వస్తుంది, 2 రాస్తే 4 వస్తుంది, 3 రాస్తే 6 వస్తుంది. కాబట్టి దాన్ని ఎలా రాయొచ్చు అంటే మనం 2, 4, 6, 8, 10 అండ్ సో ఆన్ ఇన్ఫైనైట్ సెట్. లెట్ b ఈక్వల్ టు x is that x is a natural number వద్దు, లేదంటే is an integer కమా -3 less than x less than 3 అనండి. అప్పుడు ఏమవుతుందో చెప్పండి. దీన్ని మనం ఎలా కూడా రాయొచ్చు, x is that x belongs to z, -3 less than x less than 3. అప్పుడు ఏమవుతుందో చెప్పండి. దట్ ఈక్వల్ టు ఏమవుతుందో చెప్పండి. -2 -1 0 1 2. ఇది ఫైనైట్ సెట్ అవుతుంది. ఏమండి? తర్వాత
కౌంటబుల్ సెట్ అంటే ఏంటంటే కౌంట్ చేయగలిగితే దాన్ని కౌంటబుల్ సెట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మన ఎలిమెంట్స్ కౌంట్ చేయగలం కదా, ఎస్ సార్. కాబట్టి దీన్ని కౌంటబుల్ సెట్ అనొచ్చు. అంటే ఎలా చెప్పొచ్చు అంటే ద ఎలిమెంట్స్ ఇన్ ఏ సెట్ ఈస్ కౌంటబుల్, దెన్ ద సెట్ ఈస్ కాల్డ్ కౌంటబుల్ సెట్. అర్థమవుతుందమ్మా? అదే కౌంట్ చేయలేకపోతే దాన్ని అన్కౌంటబుల్ సెట్ అంటాం. అర్థమవుతుందా? ద ఎలిమెంట్స్ ఇన్ ది సెట్ ఆర్ నాట్ కౌంటబుల్, దెన్ ద సెట్ ఈస్ కాల్డ్ అన్కౌంటబుల్ సెట్ అని చెప్పంటాం. ఏమండి? ఎన్ని ఉన్నాయో చెప్పలేం. ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇన్ఫైనైట్ ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్తాం తప్ప ఇన్ఫైనైట్ అంటే ఎన్ని ఎలిమెంట్స్ మనం పర్ఫెక్ట్ గా చెప్పలేం. అర్థమవుతుందా? ఇది కౌంటబుల్ సెట్, ఇది అన్కౌంటబుల్ సెట్. ఇంకోలా కూడా చెప్తారు, ఇన్ఫైనైట్ అనేది కౌంట్ చేస్తున్నాం అన్నట్టు చెప్తారు, కానీ అది అంత పర్ఫెక్ట్ కాదు. కాబట్టి కౌంటబుల్ సెట్, అన్కౌంటబుల్ సెట్ నేను ఇంకా మీకు మామూలుగా చెప్పాను సరిపోద్దుగా. ఏంటి The elements of countable. the set is called countable set. Countable set. The number of elements in the set are not countable. The number of elements the elements in the set are not countable. Then the set is called uncountable set. Next, ఈసారి సెట్ అంటే ఏంటో తెలిసింది. ఇప్పుడు ఆర్డర్డ్ పేరు చూద్దాం. అలాగే ఒక ఇది కూడా తీసుకుందాం. ఇన్ఫైనైట్ సెట్ కి ఉదాహరణ కింద ఇంకొకటి తీసుకుందాం. 1 2 3. డబుల్ అంటే ఏం తీసుకోవచ్చు మనం? Whole numbers. హోల్ నెంబర్స్ అంటే ఏమవుతుంది? 0, 0, 1, 2 and so on. అండ్ సో ఇన్ఫినిటీకి వెళ్ళిపోతున్నాం. ఏమా? నెక్స్ట్ జెడ్, ద సెట్ ఆఫ్ ఇంటీజర్స్. ఇది ఏమవుతుందో చెప్పండి మీరు. minus infinity and so on. -3, -2, -1, 0, 1. 0, 1, 2, 3 అండ్ సో ఆన్. ఏమండి? దీన్నే మనం ఇలా కూడా రాస్తాం. జెడ్ మైనస్ యూనియన్ సింగిల్టన్ 0 యూనియన్ జెడ్ ప్లస్ నెగిటివ్ ఇంటీజర్స్ యూనియన్ 0 యూనియన్ పాజిటివ్ ఇంటీజర్స్. అది మాట విషయం. సరే, ఇవి కూడా ఏమవుతాయంటే ఇన్ఫైనైట్ సెట్స్ అవుతాయి. ఈజ్ an infinite set. Is an infinite set. నెక్స్ట్ ఇంకొక మంచి విషయం ఏంటంటే సెట్ లో ఎప్పుడు కూడా ఎలిమెంట్స్ అనేవి రిపిటేషన్ ఉండదమ్మా. అర్థమవుతుందమ్మా? ద ఎలిమెంట్స్ ఇన్ ది సెట్ ఆర్ నాట్ రిపీటెడ్. అర్థమవుతుందా? ఎస్ సార్. అదొకటి జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ సెట్. తర్వాత ఈసారి ఆర్డర్ పేర్లోకి వెళ్దాం. ఆర్డర్డ్ పేరు. అలాగే ఒక సెట్ లో ఒకే ఒక ఎలిమెంట్ ఉంటే దాన్ని సింగిల్టన్ సెట్ అంటాం. అది కూడా నోట్స్ లో చెప్తాను. అదే డెఫినేషన్ కింద ఆర్డర్డ్ పేరు. ఇప్పుడు ఏం చేద్దాం అంటే నేను లెట్ ఏ కామా బి 2 నాన్ ఎంప్టీ సెట్స్ అన్నాను. నాన్ ఎంప్టీ సెట్స్ అంటే ఏంటి? ఏ సెట్ హ్యావింగ్ నో ఎలిమెంట్స్, ఏ సెట్ హ్యాస్ నో ఎలిమెంట్, దెన్ ద సెట్ ఈస్ కాల్డ్ అండ్ ఎంప్టీ సెట్ అంటాం. ఎంప్టీ సెట్ మనం పైతో కానీ లేదా ఎంప్టీ బ్రేసెస్తో కానీ మనం డినోట్ చేస్తాం. అదే ఒక సెట్లోని అట్లీస్ట్ 1 ఎలిమెంట్ అయినా ఉంటే దాన్ని మనం ఏమంటాం? నాన్ ఎంప్టీ సెట్ అంటాం. ఈ లోయర్ క్లాస్లో వస్తాయి కదమ్మా. అంటే ఏ కామా బీబీ 2 నాన్ ఎంప్టీ సెట్స్, 2 నాన్ ఎంప్టీ సెట్స్ అని తీసుకున్నాను నేను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే if A belongs to A and B belongs to B, then bracket A comma B is called an ordered pair అంటాం. an ordered pair అంటాం. అర్థమవుతుందా?
ఇందులో ఏమంటాం అంటే మనం ఫస్ట్ కాంపోనెంట్ అంటాం, లేదా ఫస్ట్ కోఆర్డినేట్ అంటాం, లేదా మనం 2B 1Bలో చెప్పుకునేటప్పుడు దీన్నే మనం యాప్సిస్ అంటాం. అర్థమవుతుందా? హియర్ ఏ ఈజ్ కాల్డ్ ఏమంటాం మనం? ఫస్ట్ కాంపోనెంట్ అనొచ్చు, లేదా ఫస్ట్ కోఆర్డినేట్ అనొచ్చు, లేదా యాప్సిస్ అనొచ్చు. ఫస్ట్ కాంపోనెంట్, ఆర్ ఫస్ట్ కోఆర్డినేట్ అంటాం. అక్కడ 1Bలో చెప్పినప్పుడు అప్పుడు ఆ యాప్సిస్ చెప్తాను ఏమని. నెక్స్ట్ అండ్ బి ఈజ్ కాల్డ్ సెకండ్ కాంపోనెంట్, లేదా సెకండ్ కోఆర్డినేట్, లేదా ఆర్డినేట్ అంటాం. తెలుసు కదా మీకు? Yes, sir. సెకండ్ Yes, sir. ఆర్ సెకండ్ కోఆర్డినేట్ ఏమా. నెక్స్ట్ ఇప్పుడు మరి ఫస్ట్ కోఆర్డినేట్, సెకండ్ కోఆర్డినేట్ అనేది ఏమవుతాయి? అసలు రియల్ నెంబర్స్ అవుతాయి అన్నమాట. ఏమో పెట్టుకోండి. అలాగే ఇక్కడ చిన్న నోట్ చెప్తాను చూడండి. నోట్. ఇప్పుడు 2 ఆర్డర్ పైర్స్ ఈక్వల్ అని ఎప్పుడు చెప్తామంటే వాటి యొక్క ఫస్ట్ కోఆర్డినేట్స్ ఈక్వల్ అయ్యి వాటి యొక్క సెకండ్ కోఆర్డినేట్స్ కూడా ఈక్వల్ అయితేనే ఆ ఆర్డర్ పైర్స్ రెండు కూడా ఈక్వల్ అని చెప్తాం. అర్థమవుతుందా? Yes, sir. అలాగే దీని కాన్వర్స్ ఏంటంటే రెండు ఫస్ట్ కోఆర్డినేట్స్ ఈక్వల్ అయ్యి రెండు సెకండ్ కోఆర్డినేట్స్ అదే తర్వాత ఫస్ట్ కోఆర్డినేట్స్ ఈక్వల్ అయ్యి సెకండ్ కోఆర్డినేట్స్ కూడా ఈక్వల్ అయితే అప్పుడు ఆ రెండు ఆర్డర్ పేర్స్ ని మనం ఏమంటాం అంటే ఈక్వల్ అని చెప్తాం. కాన్వర్స్. అర్థమవుతుందా నేను చెప్పింది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ Yes, sir. A1 B1 B2 తీసుకున్నాం అమ్మా. A1 = A2 B1 = B2 అయితే ఆర్డర్డ్ పేర్ A1, B1 = ఆర్డర్డ్ పేర్ A2, B2 అవుతుంది. అలాగే ఆర్డర్డ్ పేర్ A1, B1 = ఆర్డర్డ్ పేర్ A2, B2 అయితే A1 = A2 అవుతుంది, B1 = B2 అవుతుంది. ఏమా చూడండి. if A1, B1 and A2, B2 are two ordered pairs, then ordered pair A1, B1 equal to ordered pair A2, B2 if and only if. డబుల్ ఎంప్లాయిస్ అంటే if and only if అని. ఏమవ్వాలంటే వీటి రెండిట్లోనూ కూడా ఫస్ట్ కోఆర్డినేట్ ఈక్వల్ అవ్వాలి, అలాగే రెండిట్లోనూ సెకండ్ కోఆర్డినేట్ కూడా ఈక్వల్ అవ్వాలి. అప్పుడు మనం ఆ రెండు ఆర్డర్ పేర్స్ ఈక్వల్ అని చెప్తాం. ఏమా తర్వాత నెక్స్ట్ ఈసారి కార్టీజియన్ ప్రోడక్ట్కి వెళ్దాం. కార్టీజియన్ ప్రోడక్ట్. కార్టీజియన్ ప్రోడక్ట్ అంటే ఏం చెప్పుకున్నాం మనం? ద సెట్ ఆఫ్ ఆల్ ఆర్డర్డ్ పేర్స్ ఫార్మ్డ్ బై ది సెట్స్ A and B అని చెప్తామా? ఫార్మ్డ్ ఫ్రమ్ A to B అని చెప్పామా? Yes, sir. కార్టీజియన్ ప్రోడక్ట్. let A, B be two non-empty sets అని చెప్పి తీసుకున్నాము. దెన్ చూడండి, ద సెట్ ఆఫ్ ఆర్డర్డ్ పేర్స్ A, B such that A ఎందులో ఉండాలి? ఫస్ట్ సెట్ లో ఉండాలి. A belongs to A and B belongs to B and B belongs to B is called the Cartesian product of A and B. The Cartesian product of A and B, and it is denoted by ఎలా చెప్పాను? A cross B. వెరీ గుడ్. denoted by A cross B. ఏమా
దీనికి సంబంధించి ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్, if a equal to 1 2 3, b equal to ab, then చూడండి a క్రాస్ b ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? 1a 1A 1b B. yes 2B 3A 3B. bb. అదే మనకి b క్రాస్ ఏమవుతుంది? ఇక్కడ నుంచి మొదలెట్టండి, దీని రివర్స్ రాసండి అంతే. a1 2 a1 a2 a3 B1 B. B2 b1 B2 B3. b2 b3. అదే ఇప్పుడు ఏ క్రాస్ ఏ ఏమవుతుంది చెప్పండి? 1 1 1 2 1 3 2 1 2 2 2 3 3 1 3 1 3 3 2 2 3 3. బి క్రాస్ బి చెప్పండి. A ఏబి బిఏ BB. బిబి. ఏమా నెక్స్ట్ నోట్ ఏంటంటే ఇక్కడ మీరు గమనించండి, ఏ క్రాస్ బి అన్న బి క్రాస్ ఏ అన్న ఒకటేనా? No sir. నాట్ ఈక్వల్ కదా, కాబట్టి చూడండి ఏ క్రాస్ బి నాట్ ఈక్వల్ టు బి క్రాస్ ఏ అంటే మనం ఏం చెప్పొచ్చు? క్రాస్ ప్రోడక్ట్ ఈజ్ నాట్ ఏం చెప్పచ్చు? ఏం ప్రాపర్టీ? Commutative property. Commutative property, sir. That is, cross product is not commutative. Cross product does not satisfy commutative property అని చెప్పచ్చు. లేదంటే cross product of A and B is not commutative అలా కూడా చెప్పచ్చు. is not does not satisfy cross product of sets does not satisfy commutative law. And రెండోది, if n of a equal to m, n of b equal to n, then n of a cross b equal to ఏమవుతుందమ్మా? n of b into n of b అవుతుంది. కాబట్టి దట్ ఈక్వల్ టు mn అవుతుంది. అర్థమైందమ్మా? Yes sir. అంటే m ఇంటూ n అవుతుంది దాని అర్థం. m ఇంటూ n అని ఏమా అది విషయం. తర్వాత ఇంకొకటి, ఇంకో విషయం, ఇప్పుడు ఈ రెండు కూడా నాన్ ఎంప్టీ సెట్ తీసుకున్నాం కాబట్టి నాకంటూ ఏదో క్రాస్ ప్రోడక్ట్ వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఎంటీ అయిపోయింది అనుకోండి, ఏ క్రాస్ బి ఏమవుతుందండి? Empty అవుతుంది. అదే బి ఎంటీ అయిపోయింది అనుకోండి, ఏ 1 2 3 ఉంది, బి ఎంటీ అయింది అనుకోండి, అప్పుడు ఏ క్రాస్ బి ఏమవుతుంది? ఏమవుతుంది? ఏ 1 2 3, బి అనేది ఎంటీ సెట్. ఎంటీ సెట్ అంటే ఎటువంటి ఎలిమెంట్స్ ఉండవు. ఏమవుతుంది? ఏ క్రాస్ బి కూడా ఎంటీ కదా కూడా. కాబట్టి అదొక నోట్ పాయింట్ కింద రాద్దాం. చూడండి, if one of the sets A and B is empty,
empty, then A cross B is also empty. ఏమండి నెక్స్ట్ సార్ చెప్పండి. సార్ ఇప్పుడు ఒక సెట్ లో ఓన్లీ 0 ఉంటే అది నల్ మ్యాట్రిక్స్ అవుతుందా సార్, లేకపోతే సింగిల్టన్ మ్యాట్రిక్స్ అవుతుందా? ఇంటర్వెల్స్ చూడండి. let A comma B belongs to R and A less than or equal to B, then A less than or equal to B, then చూడండి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఇంతకు ముందు క్లాస్ లో చెప్పుకున్నాం. ఓపెన్ ఇంటర్వల్ అంటే ఓన్ రాసి మధ్యలో కట్ చేసాను, గుర్తుందా? ఎస్ సార్. ఓపెన్ ఇంటర్వల్ అంటే ఇలా ఓన్ రాసి తీసేస్తే ఆ ఓపెన్ ఇంటర్వల్ ఎలా డినోట్ చేస్తాం అంటే ఇలా బ్రాకెట్ తో డినోట్ చేస్తాం. అదే క్లోజ్ ఇంటర్వల్ అంటే ఒక క్లోజ్డ్ ఫిగర్ ఎలా వేసి రెక్టాంగిల్ దీన్ని టాప్ తీసేసాం, టాప్ లో హాఫ్ పార్ట్ తీసేసాం, అటు ఇటు కార్నర్ తీసాం. అంటే క్లోజ్ ఇంటర్వల్ ఎలా డినోట్ చేస్తామని చెప్పాం. అలాగే క్లోజ్ ఇంటర్వల్ ఓపెన్ ఇంటర్వల్ కి డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ ఇది క్లోజ్ ఇంటర్వల్ తీసుకుంటే కనుక ఈక్వల్ టు కూడా అయ్యే అవకాశం ఉంది ఎక్స్ట్రీమ్ ఎలిమెంట్స్ కి అని చెప్పుకున్నాం, గుర్తుందామా? ఎస్ సార్. అది ఇప్పుడు చెప్పుకుంటాం అమ్మా. చూడండి ఒకసారి. ఏ కామా బి అనేవి రెండు రియల్ నెంబర్స్ అని తీసుకున్నాను. ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి అట. అయితే చూడండి ఇక్కడ ఏ లెస్ దెన్ బి అని అనండి, ఏ లెస్ దెన్ బి అని అనండి చెప్తా. చూడండి. దెన్ ఇప్పుడు ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి అని అన్నాం అనుకోండి, దాని అర్థం ఏంటంటే అప్పుడు ఈ రెండింటికి మధ్యలో ఒక ఇంటీజర్ ఎగ్జిస్ట్ అవుతుంది అనమాట, ఎక్స్ అనేది. అర్థమవుతుందా? దెన్ దేర్ ఎగ్జిస్ట్స్ అండ్ ఏ రియల్ నెంబర్ ఎక్స్ సచ్ దట్ ఎలా ఎగ్జిస్ట్ అవుతుందంటే ఓపెన్ ఇంటర్వల్ అని తీసుకుంటే కనుక ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ సచ్ దట్ ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది? ఏకి బికి మధ్యలో ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి ఏ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ బి. అర్థమవుతుందమ్మా? ఎస్ సార్. మీనింగ్ ఏంటంటే ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్ అండ్ ఏ లెస్ దాన్ బి, దెన్ దేర్ ఎగ్జిస్ట్స్ ఏ రియల్ నెంబర్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ సచ్ దట్ ఏ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ బి. దాన్ని ఎలా రాస్తామంటే ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి. ఇది ఓపెన్ ఇంటర్వల్ అని చదువుతాం, గుర్తుపెట్టుకోండి. ఇలా రౌండ్ చుట్టామంటే ఓ వస్తుంది, మనం ఓ వచ్చిందంటే ఓపెన్ ఇంటర్వల్. ఓపెన్ ఇంటర్వల్ అంటే ఏంటంటే ఎప్పటికీ ఈక్వల్ కాదు అది, దేనికి? ఎక్స్ట్రీమ్ ఎలిమెంట్స్ కి ఈక్వల్ కాదు. ఏ బికి ఎప్పటికి కూడా ఈ ఎక్స్ వాల్యూ ఈక్వల్ అవ్వదు. అర్థమవుతుందమ్మా? ఎస్ సార్. అదే మనం ఈ విధంగా తీసుకున్నాం అనుకోండి ఏ కామా బి అని, దీన్ని మనం క్లోజ్డ్ ఇంటర్వెల్ అంటాం. ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ సచ్ దట్, ఇది మీకు ఇంటర్మీడియట్ సెకండరీలో కూడా ఉపయోగపడుతుంది. దీన్ని ఎలా రాస్తామంటే క్లోజ్ ఇంటర్వల్ వచ్చినప్పటికి ఈక్వల్ అవుతుంది ఎక్స్ వాల్యూ ఎక్స్ట్రీమ్ ఎలిమెంట్స్ కూడా. కాబట్టి ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి అంటాం. ఏమా? ఇది ఓపెన్ ఇంటర్వల్, ఇది క్లోజ్డ్ ఇంటర్వల్. ఓపెన్ ఇంటర్వల్, క్లోజ్డ్ ఇంటర్వల్. మీరు ఇలా రాసుకోకండి, ఇది పక్కన గుర్తుపెట్టుకోండి అంతే. నెక్స్ట్ ఈసారి మనం క్లోజ్డ్ ఏ ఓపెన్ బి అని రాసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ సచ్ దట్ ఏమవుతుంది చెప్పండి? ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ బి. వెరీ గుడ్. ఈ ఓపెన్ ఇంటర్వల్ దగ్గర మాత్రం ఈక్వల్ టు వస్తుంది, ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ బి అవుతుంది. ఏమండి? మీకు ప్రతిసారి ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ రాయడం ఇష్టం లేదనుకోండి, ఇక్కడ రాసేసుకోవచ్చు. ఏమైనా రాసుకోవచ్చు అంటే ఇలా ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్ అండ్ ఏ లెస్ దాన్ బి, దెన్ దేర్ ఎగ్జిస్ట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ సచ్ దట్ అని చెప్పి ఇవన్నీ రాసేసుకుంటారు. ఇంకప్పుడు ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ తీసేస్తారు, తీసేసి ఓపెన్ ఇంటర్వల్ ఏ కామా బి అంటే ఇలా రాస్తారు. మీకు ఇది పర్వాలేదు కదా, అర్థమవుతుంది కదా? నెక్స్ట్ అదే మనం ఎలా రాసాం అనుకోండి, ఓపెన్ ఏ క్లోజ్డ్ బి అని రాసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ సచ్ దట్ ఏ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి. అంతే. అదే ఇప్పుడు మనం ఇలా రాసాం అనుకోండి, చూడండి. క్లోజ్డ్ ఏ ఓపెన్ ఇన్ఫినిటీ ఎలా రాసామంటే దాని అర్థం ఏంటి? ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ ఇన్ఫినిటీ. ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దెన్ ఇన్ఫినిటీ అంటే ఎక్స్ వాల్యూ ఏ కన్నా ఎక్కువ ఉండాలి, అంతేగా? ఎంత ఎక్కువ ఉండాలనేది మనకు తెలియదు, ఎక్కువ ఉండాలి. కాబట్టి దీన్ని ఎలా రాస్తామంటే మనం ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ సచ్ దట్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్.
అర్థమైందమ్మా మీకు? ఎక్స్ వాల్యూ ఏ కన్నా ఎక్కువ ఉండాలి అన్నాడు. ఎంత ఎక్కువ ఉండాలి మనకు తెలియదు, లేదా సమానం అవ్వచ్చు, ఈక్వాలిటీ ఉంది కాబట్టి. అర్థమవుతుందమ్మా నేను చెప్పింది? ఎస్ సార్. అలాగే ఓపెన్ ఏ కామా ఇన్ఫినిటీ అన్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఇంకో విషయం, ఎప్పుడు కూడా ఇన్ఫినిటీ వచ్చిన చోట ఓపెన్ ఇంటర్వల్ వస్తుంది తప్ప క్లోజ్డ్ ఇంటర్వల్ రాదు. ఎందుకంటే ఫంక్షన్ డిఫైన్ అవ్వాలంటే అది ఎలిమెంట్ అనేది ఫైనైట్ అవ్వాలి తప్ప ఇన్ఫైనైట్ అవ్వకూడదు. ఆ వాల్యూ అనేది ఫైనైట్ వాల్యూ అవ్వాలి తప్ప ఇన్ఫైనైట్ వాల్యూ అవ్వకూడదు. మీకు చెప్పింది అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. ఎస్ సార్. ఎస్ సార్. కాబట్టి ఎప్పుడైనా సరే ఇన్ఫినిటీ వచ్చిందంటే ఓపెన్ ఇంటర్వల్ వస్తుంది తప్ప క్లోజ్ ఇంటర్వల్ రాదు, గుర్తుపెట్టుకోండి. దీన్ని ఎలా రాయొచ్చు? ఎక్స్ ఏ లెస్ బిలాంగ్స్ దాన్ ఎక్స్ సార్. A less than X less than infinity. ఏ లెస్ దాన్ ఎక్స్ అని రాసి. నెక్స్ట్ అదే ఇప్పుడు మనం ఇలా రాసాం అనుకోండి, మైనస్ ఓపెన్ ఇంటర్వల్ మైనస్ ఇన్ఫినిటీ కమా ఓపెన్ ఏ అని రాసాం అనుకోండి, అప్పుడేమవుతుంది? X less than A. లెస్ దెన్ ఏ అవుతుంది. ఎక్స్ అనే వాల్యూ ఏ కన్నా తక్కువ ఉండాలి. ఎక్కడ తక్కువ, ఎంత తక్కువ ఉండాలి మనకు తెలియదు. ఇలా తగ్గుతూ వెళ్ళిపోతుందన్నమాట, మైనస్ ఇన్ఫినిటీ వరకు వెళ్ళచ్చు, రీచ్ అవ్వచ్చు. అలాగే మైనస్ ఓపెన్ మైనస్ ఇన్ఫినిటీ కమా క్లోజ్డ్ ఏ, దీని ఎలా రాయొచ్చు? X less than or equal to A. వెరీ గుడ్. ఇప్పుడు ఈ ఈ 4 వాల్యూస్ మనం ఏమంటాం అంటే మనం రేస్ అంటాం. ఎందుకు అలా అంటాం అంటే, ఇప్పుడు 0 ఏ కన్నా ఎక్కువ అంటున్నాం. ఏ కన్నా ఎక్కువ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 కమా ఇన్ఫినిటీ అని తీసుకున్నాం అనుకోండి, దాని అర్థం ఏంటి? 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ అని వస్తుంది. 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ అంటే దాని అర్థం ఏంటి? ఇలా ఒక రియల్ లైన్ తీసుకుంటే 0 1 అని తీసుకుంటే 1 కన్నా ఎక్కువ లేదా సమానం అవ్వచ్చు అంటే రైట్ సైడ్ వెళ్తుందా లెఫ్ట్ సైడ్ వెళ్తుందా? ఎక్స్ వాల్యూ రైట్ సైడ్ సార్. అది రేగా. ఎస్ సార్. అదే మనం 1కి ఈక్వల్ కూడా అవ్వచ్చు కాబట్టి క్లోజ్ ఇంటర్వల్ వేస్తాం. అలా 1కి ఈక్వల్ కాదు అనుకుంటే ఓపెన్ ఇంటర్వల్ వేస్తాం. అదే ఇప్పుడు 1 లెస్ దాన్ ఏ అన్నాం. 1 లెస్ దాన్ ఏ అంటే ఎటువైపు వెళ్తుంది? లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్? Left side. లెఫ్ట్ సైడ్. అదే 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ అంటే 1కి ఈక్వల్ అవుతుంది, లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతుంది. అర్థమవుతుందా? డొమైన్కి ఉపయోగపడతాయి మనకి చెప్పిన కండిషన్స్ అన్ని కూడా, జాగ్రత్తగా చూసుకోండి. అర్థమవుతుందా? అది విషయం. ఎస్ సార్. సరే, ఇప్పుడు ఈసారి రిలేషన్ చూద్దాం. రిలేషన్ అంటే ఏం చెప్పాను నేను? Every subset of a Cartesian product is a relation. కార్టీసియన్ ప్రోడక్ట్ యొక్క ఏ సబ్సెట్ తీసుకున్నా సరే రిలేషన్ అవుతుందని చెప్పుకున్నాం మనం, అవునమ్మా? ఇందుకే సబ్సెట్ అంటే ఏం చెప్పాము? సెట్ తీసుకున్నాం ఏ కామా బి అని. ఏ ఈజ్ ఆల్సో an element in B, then A is a subset of B and is denoted by A subset B అని చెప్పుకున్నాం లేదా? ఎస్ సార్. మరి ప్రాపర్ సబ్సెట్ ఏం చెప్పాం? if A is a subset of B and A not equal to B, then A is a proper subset of B అని చెప్పాం. ఏమా అవన్నీ గుర్తుపెట్టుకోండి, మీకు ఫౌండేషన్ లో ఉపయోగపడతాయి. ఇప్పుడు మీకు తెలియదు, అప్పుడు మళ్ళీ నేను ఫౌండేషన్ చెప్పినప్పుడు అడుగుతాను ఏ క్వశ్చన్స్ చూద్దాం. ఏమా అవన్నీ నోట్స్ లో చెప్పను నేను, గుర్తుపెట్టుకో. తర్వాత రిలేషన్ చూడండి. లెట్ ఏ అండ్ బిబి అంటే బిబి two non-empty sets. Then any subset of A cross B is called a relation from A to B. A relation from A to B. నెక్స్ట్ ఇక్కడ ఒక నోట్ చెప్తాను చూడండి, నేను మీకు ఇది చెప్పలేదు.
ఇప్పుడు ఏ నుండి ఏ బికి రిలేషన్ అంటే ఏం చెప్పాం మనం? ఏ క్రాస్ బి యొక్క ఏ సబ్సెట్ అయినా సరే మనం ఏం చెప్పాం? ఏ నుండి బికి రిలేషన్ అని చెప్పాం. అదే మనకి ఏ నుండి ఏకే రిలేషన్ ఫామ్ అయింది అనుకోండి, అంటే ఏ క్రాస్ ఏ యొక్క సబ్సెట్ ఏది తీసుకున్నా సరే దాన్ని ఏమంటామంటే మనం బైనరీ రిలేషన్ అంటాం. బైనరీ అని ఎందుకు వచ్చిందంటే బైనరీ అంటే ఎంత? బైనరీ డిజిట్స్ అంటాం కదా, ఎంత బైనరీ? 2 sir. మరి ఇప్పుడు ఇది ఫస్ట్ సెట్ అంటే మనం ఏ క్రాస్ బి అంటే ఏ నుండి బికి రిలేషన్ అన్నాం. ఇక్కడ రిలేషన్ తీసుకోబోయే రెండు సెట్లు కూడా సేమ్ సెట్స్ అవుతున్నాయి కదా, కాబట్టి 2 సెట్స్ కాబట్టి 2 సెట్స్ సేమ్ అవుతున్నాయి కాబట్టి బైనరీ రిలేషన్ అంటమాట. సేమ్ సెట్స్ మధ్య రిలేషన్ తీసుకుంటే బైనరీ రిలేషన్ అమ్మా, డిఫరెంట్ సెట్స్ మధ్య రిలేషన్ తీసుకుంటే రిలేషన్ అని మాత్రమే అంటాం. అర్థమవుతుందని చెప్పింది. Yes sir. కాబట్టి ఎనీ రిలేషన్ ఫ్రమ్ ఏ టు ఏ లేదా ఏ క్రాస్ ఏ టు ఏ ఈజ్ కాల్డ్ ఎనీ రిలేషన్ ఫ్రమ్ ఏ టు ఏ అని చెప్పాలి, లేదా ఎనీ సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ ఏ అని చెప్పాలి. ఈజ్ కాల్డ్ ఏ బైనరీ రిలేషన్ ఆన్ ఏ. ఏ బైనరీ రిలేషన్ ఆన్ ఏ. ఏమంటే ఎగ్జాంపుల్ చూద్దాం. అలాగే ఇంకొక విషయం, మనం ఇంకో విషయం చెప్పుకున్నాం. ఎనీ సబ్సెట్ ఆఫ్ ఏ క్రాస్ బి అంటే రిలేషన్ అవుతుంది. అయితే మరి ఏ నుండి బికి ఎన్ని రిలేషన్స్ ఫామ్ అవుతాయి చెప్పండి? 2 power mn sir. మరి అమ్మో ఎన్ అంటే ఏంటమ్మా అక్కడ? N of A is equals to M sir, N of B is equals to N sir. మరి ఆ విషయం చెప్పిన తర్వాత మరి ఎంఎన్ అని చెప్పాలి కదమ్మా, లేదంటే ఇంకోలా ఎలా చెప్పచ్చు? 2 power n of A into 2 power n of B అని చెప్తే సరిపోద్దిగా. Yes sir. సరే చూడండి, if n of A equal to m and n of B equal to n, then the number of relations from A to B is ఏమవుతుంది మనకి? 2 power mn అవుతుంది. అర్థమైందమ్మా? తర్వాత ఈసారి ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఏంటంటే లెట్ ఏ ఈక్వల్ టు ఏబి, బి ఈక్వల్ టు 1 2 3, దెన్ ఏ క్రాస్ బి ఈక్వల్ ఏమవుతుంది చెప్పండి? A1 A2 A3 B1 B2 B3 B3. ఏమండి? నెక్స్ట్ ఇప్పుడు ఇందులో రిలేషన్స్ తీసుకోవాలి. R1 ఈక్వల్ టు ఎనీ సబ్సెట్ తీసుకోండి. A3 B1. A3 B1. ఇంకోళ్ళు ఎవరన్నా చెప్పండి. A2 B1 sir. A2 B1. B3 ఇలా రెండు రాశాను. ఆర్ రిలేషన్స్ ఫ్రమ్ ఏ టు బి. R1 R2 అన్నాను. ఆర్ రిలేషన్స్ ఫ్రమ్ ఆర్ కదా, లెట్ అన్నాను కాబట్టి బి రిలేషన్స్ ఫ్రమ్ ఏ టు బి. మరి ఇప్పుడు ఏ అంటే ఏ కామ బి వచ్చింది, బి ఈక్వల్ టు 1 2 3 వచ్చింది. మరి ఇక్కడ ఏ నుండి బికి ఎన్ని రిలేషన్స్ ఫామ్ అవుతాయి చెప్పండి? 32 sir. 64 sir. వెరీ గుడ్. 64 అమ్మా, 32 కాదు, యాడ్ చేసేయడమ్మా, ఇంటూ చేయాలి.
Yes, sir. n of b equal to n అన్నాం కదా అమ్మ గాయత్రి. Yes, 32 sir. వస్తాయి, 64 వస్తాయమ్మా. 2 power 6 ఏమండి చూడండి. Here the number of relations can be defined from the number of relations can be defined from A to B is ఎంత వస్తుంది 2 power 6. ఫస్ట్ దాంట్లో 2 into 3 that equal to 2 power 6 equal to 64 వస్తాయి ఏమా. నెక్స్ట్ ఇది రిలేషన్ అంటే ఏంటో అయింది. నెక్స్ట్ ఈసారి ఫంక్షన్ చూద్దాం. ఫంక్షన్ అంటే మీకు ఏం చెప్పాను నేను? let A and B be two non-empty sets. And allowed any relation from a relation కూడా a relation f from A to B is said to be a function. Is said to be a function. F అనేది A నుండి B కి రిలేషన్ అయినప్పుడు ఏ రిలేషన్ F from A to B is said to be a function. ఎప్పుడు అంటాం అంటే if for each element లేదా for every element A belongs to A, there exists symbol adamma. There exists a unique B belongs to B, such that symbol ఇది అర్థమవుతుంది. బిలాంగ్స్ టు రివర్స్ రాస్తే such that వస్తుంది అన్నమాట. such that f of A equal to B అని రాయొచ్చు, లేదా A, B belongs to F అని కూడా రాసుకోవచ్చు. అర్థమవుతుందా? such that f of A equal to B or A, B belongs to F. A, B belongs to F అన్న f of A equal to B అన్న రెండో ఒకటే. అర్థమవుతుందా? Yes, sir. Yes, sir. ఇది అవ్వాలన్నమాట. నెక్స్ట్ ఎఫ్ అనేది ఏ నుండి బికి ఫంక్షన్ అని అనొచ్చు, లేదా మ్యాపింగ్ అని కూడా అనొచ్చు. అర్థమవుతుందా? ఈ సెట్ బి ఫంక్షన్ బ్రాకెట్ లో ఆర్ మ్యాపింగ్ అని కూడా రాసుకో. ఆర్ మ్యాపింగ్. ఎఫ్ అనేది ఏ నుండి బికి ఫంక్షన్ అవ్వచ్చు, లేదా మ్యాపింగ్ అని కూడా అనొచ్చు. ఆర్ మ్యాపింగ్ ఫ్రమ్ ఏ టు బి. If f is a function from or mapping from A to B, then it is denoted by F from A to B. And F is mapping from A to B అనొచ్చు, లేదా F from A to B అనొచ్చు. Here
ద సెట్ ఏ ఈస్ కాల్డ్ ఏమంటామా మనం ఫస్ట్ సెట్ ని డొమైన్ సార్. డొమైన్ ఆఫ్ ఎఫ్. వెరీ గుడ్. డొమైన్ ఆఫ్ ఎఫ్. అండ్ ద సెట్ బి ఈస్ కాల్డ్ కోడొమైన్ సార్. వెరీ గుడ్. కోడొమైన్ ఆఫ్ ఎఫ్. కోడొమైన్ ఆఫ్ ఎఫ్. ఏమని నెక్స్ట్ ఇప్పుడు దీనికి సంబంధించి ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి. ఫస్ట్ వన్, let f is function from z to n అన్నమాట is defined by f of x equal to x square for all x belongs to z అంటాం. ఏమండి చూడండి, z to n అని చెప్పి చెప్పుకున్నాం. ఈజ్ డిఫైన్డ్ బై f of x equal to x square అన్నాం. ఫర్ ఆల్ x belongs to z. ఫస్ట్ సెట్ లోనే కదా తీసుకుంటాం మనం x వాల్యూ. ఇప్పుడు కూడా డొమైన్ లోనే కదా తీసుకుంటాం మనం. అవునా? ఎస్ సార్. కాబట్టి ఇక్కడ మీరు గమనించండి, ఇది ఫంక్షన్ అవుతుందమ్మా. చెప్పాలి. ఫంక్షన్ అవుతుందా అవుదా? ఏమండి అంటే ఇక్కడ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని రాయండి. నాట్ డిఫైన్డ్ అంటే మళ్ళీ ఆ వాల్యూ డిఫైన్ అవ్వకూడదు. ఇక్కడ డిఫైన్ అవుతుంది కానీ ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. ఈజ్ నాట్ ఎగ్జిస్ట్. ఈజ్ నాట్ ఎగ్జిస్ట్స్ ఏమండి, లేదా డస్ నాట్ ఎగ్జిస్ట్. రెండో చూడండి ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇలా తీసుకుందాం ఒకసారి. let f is function from ఇలా కూడా let a equal to 1 2 3 అంటానమ్మా. b equal to 2 3 4 అంటానమ్మా. లేదంటే 5 అనుకోండి. 2 3 4 5 అన్నానమ్మా. అండ్ f from a to b is defined by ఎలా డిఫైన్ చేద్దామంటే f of x equal to x plus 1 for all x belongs to a. అప్పుడు f అనేది ఫంక్షన్ అవుతుందా అవుతా చెప్పండి. ఎస్ సార్. సార్ ఎందుకంటే చూడండి ఒకసారి, f of x equal to x plus 1 అన్నాను కదా, x plus లో 1 రాయండి. f of 1 ఈక్వల్ ఏమవుతుంది? 1 plus 1 అంటే 2 అవుతుంది. f of 2 ఏమవుతుంది? 2 plus 1 అంటే 3 అవుతుంది. f of 3 ఏమవుతుంది? 3 plus 1 అంటే 4 అవుతుంది. అంటే దీన్ని మనం మ్యాపింగ్ లో ఎలా చూపిస్తామంటే 1 2 3 2 3 4 5. f of 1 అంటే ఇప్పుడు దీన్ని అప్లై చేస్తే ఏమొస్తుంది? 2 2 3 3 4. చూడండి, అన్ని ఎలిమెంట్స్ కి కూడా మ్యాప్ అయ్యేలా ఉన్నాయి. అన్ని ఎలిమెంట్స్ కి మ్యాపింగ్ ఉంది కాబట్టి అది కూడా ఎలా ఉంది? యూనిక్ గా ఉంది. ఇప్పుడు 1 కి 2 మ్యాపింగ్ లేవు. అర్థమవుతుందని చెప్పింది. ఎస్ సార్. ఇంకోటి చెప్తాను చూడండి. నెక్స్ట్ మూడోది,
let a equal to ఈ 1 2 3 తీసుకుందాం, b ఈక్వల్ టు ఏబిసి తీసుకుందాం, దెన్ ఏ క్రాస్ బి ఈక్వల్ ఏమవుతుందో చెప్పండి. 1a 1b 1C 2a 2a 2b 2C 2c 3 3a 3b 3c. ఏమంటే ఇది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే లెట్ ఎఫ్ ఈక్వల్ టు ఇలా తీసుకుంటానమ్మా నేను 1a 1b 2c 3a. ఇది ఫంక్షన్ అవుతుందా? అవుతుందా అవుతా? సార్ సార్ 1 కి 2 A కి B తో కూడా మ్యాపింగ్ ఉంది సార్. కాబట్టి వెరీ గుడ్, అది ఫంక్షన్ అవుతుంది. కాబట్టి మరొక డెఫినేషన్ కూడా మనం చెప్పుకోవాలి, ఈజ్ నాట్ ఏ ఫంక్షన్. ఈజ్ నాట్ ఏ ఫంక్షన్ because the element 1 has two images ఎలా రాద్దాం, ఈ 2 వద్దు. ఏమంటే ఇంతకీ ఇంకో విషయం, ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు బి అనుకున్నప్పుడు ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు బి అనుకున్నప్పుడు బీనే ఏమంటాం మనం, ఇమేజ్ ఆఫ్ ఏ అంటాం, అవునా? లేదంటే ఇక్కడ 2 ఇమేజెస్ అనకుండా ద ఎలిమెంట్ 1 ఈజ్ రిలేటెడ్ టు 2 ఎలిమెంట్స్ ఏ అండ్ బి, అలా కూడా రాసుకోవచ్చు. ద ఎలిమెంట్ 1 ఈజ్ రిలేటెడ్ టు 2 ఎలిమెంట్స్ A and B. 2 elements A and B. Small b అనేది ఏమన్నా అది అలా చెప్పచ్చు. నెక్స్ట్ దీని కూడా అయింది. ఇప్పుడు 4th one దీనికి సంబంధించింది చెప్తున్నాను చూడండి. One, two, three, A, B, C, 1C, 2B, 3B. ఫంక్షన్ అవుతుందా కదా? అవుతుంది సార్. ఇంకా ప్రతి ఎలిమెంట్ కి కూడా ఇమేజ్ ఉంది, అదే ఈ రిలేటెడ్ గా ఎలిమెంట్స్ ఉన్నాయి అందులో కోడొమైన్లో, అది కూడా ఒక్కొక్కటే ఉంది. కాబట్టి ఈజ్ ఏ ఫంక్షన్. ఏమండి నెక్స్ట్ ఈసారి నోట్ రాద్దాం, ఇమేజ్ ప్రీ ఇమేజ్ గురించి రాద్దాం చూడండి. లేదంటే ఇమేజ్ ప్రీ ఇమేజ్ అని సైడ్ హెడింగ్ పెట్టుకుందాం. ఇమేజ్ ప్రీ ఇమేజ్ చూడండి. ఇంకో విషయం చెప్పనా, ఇక్కడ ఫంక్షన్ అయ్యేటప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు బి అయినా రాయొచ్చు, లేదా ఏ ఈక్వల్ టు ఏ కామా బి ఆర్డర్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్ అన్నాం కదా, మరి ఇక్కడ బి ప్లేస్ లో నేను రాసుకోవచ్చు, ఎఫ్ ఆఫ్ ఏ అని కూడా రాసుకోవచ్చుగా. అంటే ఏ కామా ఎఫ్ ఆఫ్ ఏ బిలాంగ్స్ టు ఎఫ్ అన్నా సరే ఫంక్షన్ అదవుతున్నా మరి విషయం చూసుకోండి. తర్వాత if f is function from a to b is a function and if f of a equal to f of b equal to b, then b is called ఏమంటాం మనం
the image of small a, the image of small a. ఏమండి అలాగే లేదంటే ఇమేజ్ ద ఇమేజ్ ఆఫ్ స్మాల్ ఏ అనొచ్చు, లేదా అండర్ ఎఫ్ అనొచ్చు, లేదా ఎఫ్ ఇమేజ్ ఆఫ్ స్మాల్ ఏ, ద ఎఫ్ ఇమేజ్ ఆఫ్ స్మాల్ ఏ అలా కూడా అనొచ్చు. ఇమేజ్ ఆఫ్ స్మాల్ ఏ అనొచ్చు, లేదా ద ఎఫ్ ఇమేజ్ ఆఫ్ స్మాల్ ఏ అని కూడా రాయొచ్చు బిని. అలాగే ఏని ఏమంటాం, ప్రీ ఇమేజ్ ఆఫ్ బి అంటాం, లేదా ఇన్వర్స్ ఇమేజ్ ఆఫ్ బి అని కూడా అంటాం. అర్థమవుతుందమ్మా? ఎస్ సార్. Yes, sir. The element A is called the preimage or inverse image of B, and it is denoted by చూడండి, f of a equal to b అయినప్పుడు f లో వస్తే f ఇన్వర్స్ అవుతుంది, కాబట్టి a equal to f ఇన్వర్స్ ఆఫ్ b, కాబట్టి f ఇన్వర్స్ ఆఫ్ b. దట్ ఈస్ f of a equal to b implies ఏం చెప్పచ్చు, a equal to f ఇన్వర్స్ ఆఫ్ b అని చెప్పచ్చు. అర్థమవుతుందమ్మా? Yes, sir. Yes, sir. సార్ చెప్పమ్మా. సార్ ఇక్కడ A. సెట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ఏంటి, సెట్ ఆఫ్ ఆల్ ఇమేజెస్ అని చెప్పాను, ఎఫ్ ఇమేజెస్. F images అంటే F of A కదా సార్. ఎఫ్ ఆఫ్ ఏ కానీ సెట్ ఆఫ్ ఆల్ ఇమేజెస్ కదా. Yes, sir. నువ్వు చెప్పింది కరెక్టే, మ్యాటర్ లో చెప్పాలంటే ఇమేజెస్ కదా, ఇమేజెస్ అన్నిటి యొక్క సెట్నే కదా మనం అంటాం రేంజ్ అని. Yes, sir. రేంజ్ అండి. ఇంకో విషయం అండి, ఇక్కడ ఫంక్షన్ లోనే ఇంకొక డెఫినేషన్ కూడా చెప్తాను చూసుకోండి. ఆర్ అని చెప్పి మరొక డెఫినేషన్ రాయండి, మిడిల్ లో రాసుకోండి. ఏం రాస్తారు, ఇన్ ఏ రిలేషన్ no two ordered pairs have the same first element, then the relation is called a function అని చెప్తాం కదా. ఎస్ సార్. In a relation any two ordered pairs ఇది మీరు ఆర్ అని చెప్పి మధ్యలో పెట్టుకుని నెక్స్ట్ లైన్ లో రాయాలి. ఇప్పుడు చెప్పబోయే డెఫినేషన్, ఇన్ ఏ రిలేషన్ ఎనీ టూ ఆర్డర్డ్ పేర్స్ హ్యావ్ no first element, అంటే any no two ordered pairs have the same first element. In a relation no two ordered pairs have the same first element, then the relation is called ఏమంటాం మనం, ఈ ఫంక్షన్ అంటాం. ఇది మరొక డెఫినేషన్ చెప్పుకున్నాం కదా మనం. దీనికి ఎగ్జాంపులే ఈ ఫోర్త్ వన్ చూసారా, ఈ థర్డ్ వన్ చూసారా. Yes, sir. మీరు ఇక్కడ ఇంకో మ్యాటర్ కూడా రాసుకోవచ్చు కావాలంటే, ద ఆర్డర్ పేర్స్ 1, A 1, B హ్యావ్ సేమ్ ఫస్ట్ ఎలిమెంట్, సో ఇట్ ఈస్ నాట్ ఏ ఫంక్షన్, అలా కూడా రాసుకోవచ్చు. రేంజ్ ద సెట్ ఆఫ్, జనరల్ గా చెప్తున్నాను, ద సెట్ ఆఫ్ ఆల్ ఇమేజెస్ ఆఫ్ ఎ ఫంక్షన్ ఈస్ కాల్డ్ ద రేంజ్ ఆఫ్ ఎ ఫంక్షన్. జనరల్ గా చెప్పాను, ద రేంజ్ ఆఫ్ ఏ ఫంక్షన్. ఇప్పుడు
మనం ఏంటంటే సింబాలిక్ గా చెప్పుకుందాం, అంటే సెట్స్ ఉపయోగించి చెప్పుకుందాం. అర్ if f is function from a to b is a function then the set of all f images of elements in A that is f of A లేదంటే బ్రాకెట్ తీసుకోండి, that is f of A is called the range of f, the range of small f. ఏమండి నెక్స్ట్ లైన్ లో క్లియర్లీ ఇక్కడ రాసిద్దాం, క్లియర్లీ f of A ఈక్వల్ టు ఏం చెప్పొచ్చు మనం, A belongs to A such that f of A అవుతుంది. ఇప్పుడు ఈ f of A వచ్చింది కదా, ఇది ఈ f of A అంతా కూడా ఏ సెట్ లో ఉంటుంది, ఎలిమెంట్స్ అన్ని f of A అనే ఎలిమెంట్స్ అన్ని కూడా ఇందులో ఉంటాయి, బి సార్. B లో ఉంటాయి. అంటే ఇప్పుడు అయితే B కి ఈక్వల్ అయిపోవచ్చు, లేదా B కి సబ్సెట్ అవ్వచ్చు కదా ఇది f of A అనేది. కాబట్టి చూడండి, దట్ ఈస్ f of A equal to B belongs to B such that f of A equal to B for all A belongs to A. ఏ అనే ఎలిమెంట్ ఏలో తీసుకుంటే దాని మీద ఎఫ్ అప్లై చేయవచ్చు, ఎలిమెంట్ ఏమవుతుందంటే ఎఫ్ ఆఫ్ ఏ అవుతుంది. ఎఫ్ ఆఫ్ ఏ దేనికి ఈక్వల్ అవుతుందంటే బిలో ఉండే సెట్ ఒక ఎలిమెంట్ బికి ఈక్వల్ అవుతుంది అన్నమాట. సింపుల్ గా చెప్పాలంటే ఎఫ్ ఆఫ్ ఏ ఏమంటాం అంటే మనం రేంజ్ ఆఫ్ ది ఫంక్షన్ అర్థమవుతుందమ్మా. ఎగ్జాంపుల్, ఫస్ట్ బి let f is function from n to n. n to n అంటే ఏంటమ్మా, ఏంటి ఏంటమ్మా ఈక్వల్ టు 2n ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n. ఎప్పుడు కూడా ఇక్కడ n ఇక్కడ ఉన్న ఎలిమెంట్ ఎఫ్ అప్లై చేసే ప్రతి ఎలిమెంట్ కూడా ఎందులో తీసుకోవాలంటే డొమైన్ లోనే తీసుకోవాలి, n బిలాంగ్స్ టు n. then the range of f equal to ఏమవుతుంది, f of n అవుతుంది. ఎందుకంటే f of a అన్నాం కదా మనం అక్కడ, ఇక్కడ f of n అవుతుంది. f of n అంటే ఏంటి, 2n కదా, n belongs to n. అంటే దీన్ని సింపుల్ గా చెప్పాలంటే 2n అంటే ఏంటి, n అంటే నేచురల్ నెంబర్స్ అంటే 1 నుంచి స్టార్ట్ అవుతాయి. 1 2 3 అంటే సో ఆన్ పెడితే ఇక్కడ ఏమొస్తాయి మనకి 2 4 6 అండ్ సో ఆన్ వస్తాయి కదా, అవన్నీ ఏంటి ఈవెన్ నంబర్స్. అట్ ద సేమ్ టైం నేచురల్ నెంబర్స్ కూడా ఈవెన్ నేచురల్ నెంబర్స్ అని చెప్పాలి. ఈవెన్ నెంబర్స్ అంటే -2 -4 -6 ఇవన్నీ కూడా ఈవెన్ నెంబర్స్ కాదమ్మా. అందువల్ల ద సెట్ ఆఫ్ ఈవెన్ నేచురల్ నెంబర్స్ అని చెప్పాలి. దట్ ఈక్వల్ టు ద సెట్ ఆఫ్ ఈవెన్ నేచురల్ నెంబర్స్. ఈవెన్ నేచురల్ నెంబర్స్ ఏమా ఎఫ్ ఆఫ్ ఎన్ ఈక్వల్, దీని పక్కన రాసేసుకోండి, అయితే ఈక్వల్ టు పెట్టుకోండి. నేను కింద రాసాను కానీ దీని పక్కన రాసేసుకోండి, ఈక్వల్ టు పెట్టి. తర్వాత రెండో చూడండి, let f is function from R to R be defined by f of x equal to x square అన్నాడు. ఏమా ఇది మంచి ఎగ్జాంపుల్, మీకు క్లారిటీగా తెలుస్తుంది. చూడండి ఒకసారి, ఇప్పుడు మనకు రేంజ్ కావాలంటే ఏంటి, ఎఫ్ ఆఫ్ ఏ కదా, అంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఆర్ ఉంది కాబట్టి ఎఫ్ ఆఫ్ ఆర్ కదా. ద రేంజ్ ఆఫ్ ఎఫ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఆర్ గా. చూడండి, ఎఫ్ ఆఫ్ ఆర్ అంటే దాని అర్థం ఏంటి, ఎక్స్ స్క్వేర్
సచ్ దట్ ఎక్స్ అనేది ఎందులో తీసుకోవాలి, నేను ఆర్లో తీసుకోవాలి. మీరు ఇక్కడ గమనించండి, విషయం ఏంటంటే ఇప్పుడు ఎక్స్ ప్లేస్ లో మీరు ఏదో ఒక రియల్ నెంబర్ సబ్స్టిట్యూట్ చేయండి. చెయ్యాలి. ఏదో నెంబర్ చెప్పండి. Yes, sir. 3. ఏమా 3 అనే కాదు, నెగిటివ్ నెంబర్స్ తీసుకోవచ్చు, ఫ్రాక్షన్స్ తీసుకోవచ్చు, రకరకాలు తీసుకోవచ్చు. ఏమండి ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎఫ్ ఆఫ్ -1/2 అని తీసుకున్నాను. ఎంత అవుతుందండి? 1/4. -1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4 అవుతుందంటే 0.25 అయింది. ఎఫ్ ఆఫ్ -3/2 అన్నాను నేను. దట్ ఈక్వల్ టు -3/2 హోల్ స్క్వేర్ అవుతుంది అంటే 9/4 అవుతుంది. 9/4 అంటే ఎంత అవుతుంది? 2.25 అవుతుంది. నెక్స్ట్ ఏదైనా నెగిటివ్ నెంబర్ ఇంకోటి ఏదైనా చెప్పండి. ఎఫ్ ఆఫ్ -7 sir. -7 లక్కీ నెంబర్ అమ్మాయి. -7 దట్ ఈక్వల్ టు -7 హోల్ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది? 49 అవుతుంది. ఇప్పుడు పాజిటివ్ నెంబర్ ఏదైనా చెప్పండి. 8 అంటారా? 5 sir. 5 అంటే 5 స్క్వేర్ ఈక్వల్ టు 25 అవుతుంది. మీరు ఇక్కడ గమనించండి, మీరు ఇక్కడ పాజిటివ్ నెంబర్ తీసుకున్నా, నెగిటివ్ నెంబర్ తీసుకున్నా, రేషనల్ నెంబర్ తీసుకున్నా, ఆఖరికి ఇర్రేషనల్ నెంబర్ తీసుకున్నా సరే మీరు కావాలంటే అది కూడా ట్రై చేసుకోవచ్చు. ఎఫ్ ఆఫ్ √2 అని ఉందనుకోండి. ఎఫ్ ఆఫ్ √2 అంటే √2 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 2. అంటే మీరు ఇక్కడికి ఏం గమనించాలి, మనం ఏ రియల్ నెంబర్ తీసుకున్నా సరే మనకు వచ్చే వాల్యూస్ ఎలా వస్తాయి చూడండి. ఎక్కడ స్టార్ట్ అవుతాయి? మహా అయితే ఇక్కడ ఎఫ్ ఆఫ్ 0 తీసుకోండి. 0 స్క్వేర్ అంటే 0 అవుతుంది. ఇంకా ఇది 0 అనేది లీస్ట్ వాల్యూ అవుతుంది. ఇక్కడ 0 వచ్చింది, అవునా? ఇంక మనం రిమైనింగ్ ఏ వాల్యూస్ రావచ్చు, రేషనల్ నెంబర్ అవ్వచ్చు, ఇర్రేషనల్ నెంబర్ అవ్వచ్చు, ఏది సబ్స్టిట్యూట్ చేసినా 0 కన్నా ఎక్కువ వస్తుందా లేదా వాల్యూ? Yes, Yes, sir. sir. లీస్ట్ వాల్యూ కదా 0 వచ్చింది. Yes, sir. కాబట్టి రేంజ్ ఏమవుతుందంటే 0 నుంచి స్టార్ట్ అవుతుందన్న. మరి దేని రీచ్ అవుతుంది చెప్పలేం, ఇన్ఫినిటీకి వెళ్ళిపోవచ్చు. మీకు అర్థమైందని నేను చెప్పింది. Yes, sir. కాబట్టి ఇక్కడ వాల్యూ ఏమవుతుందంటే రేంజ్ అనేది మీకు అర్థమైంది. ఇప్పుడు క్లారిటీగా రేంజ్ అంటే ఏంటని అర్థమైందే. ఒక ఎలిమెంట్ మీద ఫంక్షన్ అప్లై చేయగా వచ్చే వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిగి ఉన్నటువంటి సెట్ ఏదైతే ఉందో దాన్ని మనం రేంజ్ అంటాం. కాబట్టి ఇక్కడ 0కి ఈక్వల్ అవుతుంది. కాబట్టి క్లోజ్డ్ 0, మరి అలా 0 నుంచి ఏమవుతుంది? పెరుగుతూ ఉంటుంది. మనం తీసుకునే వాల్యూస్ని బట్టి వాల్యూ పెరిగిపోతూ ఉంటుంది. ఎంత వస్తుంది చెప్పలేం మనం. కాబట్టి ఓపెన్ ఇన్ఫినిటీ. అర్థమైందా మీకు? లేదా? Yes, sir. ఎందుకు అలా వచ్చింది అంటే ఎక్స్ స్క్వేర్ వాల్యూ అయితే 0 అయినా అవ్వచ్చు లేదా 0 కన్నా ఎక్కువ అవ్వచ్చు. ఎప్పుడు ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. మనం తీసుకునే ప్రతి రియల్ నెంబర్ కి కూడా ఎక్స్ స్క్వేర్ వాల్యూ ఏమవుతుంది? 0 అయినా అవ్వచ్చు లేదా 0 కన్నా ఎక్కువ అవ్వచ్చు. కాబట్టి ఇక్కడ మనకు రేంజ్ ఏమైందంటే 0, ఇన్ఫినిటీ వచ్చింది. మీకు అర్థమైందా లేదా? Yes, sir. Yes, sir.